మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 4. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. వావ్, కోటి విద్యలు కూటికే. అవునా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కానీ ఈ భూమి మీద మనం చూస్తే చదువు, డబ్బు, ఉద్యోగము, ఆహారము, వీటి మీదే మనం ఆధారపడతా ఉంటాం. కరెక్టే, అవి ఆధారపడేటట్టు ఈ శరీరాన్ని సృష్టించింది కూడా దేవుడే. మందుల మీద, ఆపరేషన్లు, కరెక్టే, అవన్నీ దేవుడిచ్చినవే. ప్రతిదీ. నేను దేన్ని తిరస్కరించాను? డాక్టర్లను తిరస్కరించాను, మందులను తిరస్కరించాను. మొన్న ఎవరో నాకు SMS చేశారు. ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చిందంట. నేను ఆమెకి ప్రవచించి చెప్పానంట, నీ క్యాన్సర్ తగ్గుతుందమ్మా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో అని. కానీ ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంట, ఇంట్లోనే ఉన్నారు. క్యాన్సర్ అంతా ఒళ్ళంతా పెరిగిపోయిందంట, ఇప్పుడు మరణ పడక మీద ఉందంట. ఒక్కొక్కసారి నేనేం చెప్తాను తెలుసా? ఇప్పుడే నీ క్యాన్సర్ పోతుందని చెప్పాను. చేసి ఇంటికి వెళ్ళి 3 నెలల తర్వాత చూసుకుని ఒకళ్ళు చెప్పానా లేదా? 3 months టెస్ట్ చేయించుకోమని. ఆమె టెస్ట్ చేయించుకుంటే గడ్డ ఉందా? లేదు. నేను చెప్పినప్పుడు ఫాలో అయిపోవాలా? అవునా? చాలామంది డాక్టర్లని, మందుల్ని తిరస్కరిస్తారు. నో, దే ఆర్ గివెన్ టు దెమ్ బై గాడ్. దేవుడు మందుల్ని వాడతాడు, ఆపరేషన్ని వాడతాడు, డాక్టర్ని వాడతాడు, అందరినీ ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా తగ్గించేస్తాడు. స్పాట్లో పోతాయి, ఒక్కొక్కసారి కంప్లీట్ డిసపియర్ అయిపోతాయి. సో కొన్ని కేసులు ఉంటాయి, మందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, తగ్గవు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఖర్చు పెట్టినా తగ్గవు. దెన్ గాడ్, అప్పుడు దేవుడి మీద ఆధారపడు. సరే, దేవుడు అన్నీ వాడతాడు. గాడ్ విల్ యూజ్ ఆల్ థింగ్స్. సో నీకు అంత విశ్వాసం ఉంటే అసలు నువ్వు నా దగ్గరికి కూడా రావు, ఇంట్లోనే ఉంటావు. ప్రభువా నన్ను స్వస్థపరచు అని నువ్వు వెతికితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి కాదు. సో అందుకనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాధి రాకూడదు. వచ్చిందంటే మొదటి డాక్టర్ దగ్గర పరిగెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు. అందుకనే నేను రాకుండా ఉండడం కోసమే అనేక బోధలు బోధించాను. యేసయ్య వచ్చిన తర్వాత ఎప్పుడన్నా స్వస్థపరచుకున్నాడా? శిష్యులకు ఎప్పుడైనా రోగం వచ్చిందని ఉందా బైబిల్లో? జీసస్ హ్యాస్ గివెన్ దట్. నీకు వచ్చింది అంటే గో టు ద డాక్టర్, వెళ్ళు, మందులు తీసుకో, ప్రే. ఎస్, రెండు పనిచేస్తాయి. నేను కూడా వెళ్ళాను చాలాసార్లు డాక్టర్ దగ్గరికి. నేను కూడా చాలాసార్లు మందులు తీసుకున్నాను. అలాగని చెప్పి మరీ అలా ఉండదు. నాకు తెలిసి చాలామంది క్రైస్తవులు చనిపోయారు ఇలాగే మందులు వేసుకోకుండా. దానివల్ల ఒక రాంగ్ యాక్టివిటీ వస్తుంది. ఎప్పుడైతే వ్యాధి లేమని దర్శనం నెరవేరిందో మీకు మందులు వేసుకునే అవకాశం ఉండదు. సో ఆ దర్శనం కొరకు ప్రార్థించండి. నీ చిత్తం పలకం నెరవేర్చినట్లు భూమి అందు, ఎస్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఇట్ విల్ కమ్ టు పాస్. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన. చూడండి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు. చాలామంది అమెరికా దేశంలో, ప్రపంచ దేశంలో ధనాన్ని బాగా సంపాదించి వాళ్ళు కొంతకాలం తర్వాత ఏమన్నారంటే, నాకు ఎందుకు చెప్పలేదు ముందు, ఇంత డబ్బు సంపాదించిన తర్వాత ఇంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అని. ఆ డబ్బులు పోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రపంచంలో. ధనికులు చాలామంది పరువులు పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓటమి కొరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధనం వచ్చే వరకు ధనము, చదువు వచ్చే వరకు చదువు, విజయం వచ్చే వరకు విజయము. దాని తర్వాత అందులో ఓడిపోయి కృషించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రము జీవించడు. అది మాయ. నీవు రొట్టె కాకుండా కేవలం ఐశ్వర్యము, చదువు, డబ్బు, ఇల్లు, హోదా, వాటిల్లోనే వెళ్తున్నావంటే అపవాది చేతిలో చిక్కుతావు ఒకరోజు. వాడి చేతిలో ఉన్నట్టే. అందుకనే నీవు దేవుని వాక్యం మీద ఆధారపడతావు కాబట్టి దేవుని వాక్యము చదివే అలవాటు చేసుకోవాలి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఇంట్లో? ఓకే, బైబిల్ లేదా? కొనుక్కోండి, ప్రతిరోజు చదవండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన. ఎందుకంటే నిన్ను చేసింది ఎవరు? సృష్టికర్త. నీవు రొట్టెతో జీవించాలని ఆయనకి తెలుసు, ఆధారపడి చేశాడు. కానీ ఆయన వాక్యము ద్వారా కూడా జీవించాలని నీ శరీరం చేయబడినది. పక్కన వచ్చి చెప్పండి, నీ శరీరము ఆయన వాక్యం మీద ఆధారపడడానికి చేయబడ్డదని చెప్పండి. యువర్ బాడీ ఈజ్ నాట్ జస్ట్ డిజైన్ టు రిలై ఆన్ ఫుడ్ బట్ ఆల్సో ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యువర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్. నువ్వు అలా చేయబడ్డావు. నీ శరీరం అలా చేయబడ్డది, నీ ఆత్మ అలా చేయబడ్డది, నీ ప్రాణం అలా చేయబడ్డది. ఈ మూడు దేవుడు అలా చేశాడంతే. ఆహారం కాదు, డబ్బు కాదు, హోదా, పరువు, ఎన్ని కావాలా సమాజంలో? పరువు కావాలా, హోదా కావాలా, డబ్బు కావాలా, అన్నీ కావాలా. దాంతోపాటు ఏం కావాలా? వాక్యము. అలా ఆధారపడేటట్టు దేవుడు చేశాడు.
అది లేకపోతే కష్టం. రెండూ కావాలా? రొట్టె కావాలా, వాక్యము కావాలి. పక్కన చెప్పండి, రొట్టె కావాలా, వాక్యం కూడా కావాలి నీకని చెప్పండి. యు నీడ్ బోత్. సో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా డిసప్పాయింట్ అవుతావు, యూ విల్ బి డిసప్పాయింటెడ్. చూడండి, నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకు క్యాన్సర్ వచ్చింది, కొంతమంది డబ్బున్న వాళ్ళు క్యాన్సర్ వచ్చింది. కానీ డబ్బున్న వాళ్ళు కృషించి చనిపోయారు. అదే క్యాన్సర్ వచ్చింది క్రైస్తవులు, నేను కళ్ళు మూస్తే పరలోకంకి వెళ్తాను ఆనందంగా చనిపోయారు. సీదా వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళు చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్తావు చనిపోతే? ఏంది ఇంత డబ్బు సంపాదించావు, డబ్బు ఆశ పెట్టుకున్నావు, అవునా? దాని మీద, దీని మీద, ఆ స్త్రీ మీద, ఈ స్త్రీ మీద, డబ్బు మీద, హోదా మీద పట్టుకున్నావు. కానీ ఏంది పరిస్థితి ఏంది? ఇప్పుడు నీ క్యాన్సర్ వచ్చింది, ఎక్కడ పోతావు నువ్వు? ఎందుకు అన్నీ అర్థం కాలే. నీకేంటి ఇది అశాశ్వతమైంది. ఒకరోజు ముందుకు పోతే ఏమైంది? నువ్వు కళ్ళు మూస్తే ఆయన రొమ్ముని అనుకుంటావు. హల్లెలూయా. ఎక్కడ అనుకుంటావు? అబ్రహాము రొమ్ముని. పక్కలతో చెప్పండి, క్రైస్తవుడు రోగం వేరు, క్రైస్తవుడు కానివాడు రోగం వేరు అని చెప్పండి. విశ్వాసికి మరణం ఏంటో తెలుసా? ఎంట్రన్స్ పరలోకానికి. హల్లెలూయా. యూనో డెత్ ఈజ్ అన్ ఎంట్రన్స్ ఫర్ ఎ బిలీవర్ ఇంటూ ఎటర్నిటీ, బట్ ఫర్ అన్ అన్బిలీవర్ డెత్ ఈజ్ హారబుల్. అవిశ్వాసికి మరణం అంటే భయం, ఏంటి నా పరిస్థితి అని. అందుకే దావీదు కొడుకు చనిపోయినప్పుడు ఏడిసి ఉపవాసం ఉన్నాడు. చనిపోయిన తర్వాత తలకు నూనె రాసుకొని చికెన్ తింటున్నాడు లేకపోతే. అందరికి అర్థం కావట్లే, ఏందయ్యా కొడుకు చనిపోయే వరకు అంతలా ఏడిసావు, కొడుకు చనిపోతుందంటే ఆడు చిన్నవాడు, ఆడు చచ్చిపోతే పర్లాకానికి వెళ్తాడు నాకు తెలుసు, అందుకే చనిపోయి పర్లకం నేను ఎందుకు వేస్ట్గా ఉండమని చెప్పి చికెన్ లెక్క తింటున్నాడు అండి. అప్పుడు అదే అబ్షాలోము చనిపోతే 4 రోజులు ఏడిశాడు. ఎందుకు? అబ్షాలోము ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అందుకే మోషే కూడా అంటాడు చాలాసార్లు, నా పేరు తీసేయి అంటాడు, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి. మీకు తెలుసా, దేవుడు కానానికి మోషేని పంపించాడా? పంపించలేదా? పంపించలే. చూపించాడా? చూపించాడు. ఎంతమందికి తెలిసి స్టోరీ? చూపించాడు కానీ ప్రవేశం ఇవ్వలే. కానీ మోషే బాధపడ్డా? అయ్యా ప్లీజ్ అంటున్నాడా? అంటలే. ఎందుకు? నువ్వు ఇక్కడ చనిపోతాడు. ఎందుకు? జీవగ్రంథంలో నా పేరు ఉంది, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలోకి ఎంటర్ అవుతా. హల్లెలూయా. ఎవ్రీ ప్రాఫిట్ న్యూ సంథింగ్. అందుకే నీ ఏదైనా తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవాలి. దిస్ బుక్ ఈజ్ ద అల్టిమేట్ బుక్. అనేక మందిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు, కానీ మనము దీన్ని ప్రేమతో, ఇది బాగా అర్థం అవ్వాలంటే ఈ వాక్యాన్ని ప్రేమతో ఉపయోగించాలి, ప్రేమతో చదవాలా, ప్రేమతో బోధించాలి. పోటీతో బోధించడం వల్ల ఉపయోగం ఉండదు. నేను పోటీతో బోధించా, నాకు కొంచెం ఎక్కువ ఉందని బోధించా, అది నాకు లాభసాటిగా లేదు. నాకే ఎక్కువ తెలుసు, దేవుడు నాకు కనబడ్డాడని, దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే నేను ప్రేమతో బోధించానో ఇది నాకు శాంతినిచ్చింది, అవతలకి శాంతినిచ్చింది. ఎందుకంటే జ్ఞానము ఉప్పొంగేటట్టు చేస్తుందండి. ఏమిస్తుందంట? ఉప్పొంగేటట్టు చేస్తుందంట జ్ఞానం. దేవుడు జ్ఞానం ఇస్తాడు, వరం ఉప్పొంగేటట్టు చేస్తుంది. అందుకనే వినయం గురించి బోధించాలన్నమాట. చాలాసార్లు బోధించాను. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమతో చదువు, ప్రేమతో బోధించు అని చెప్పండి. ఎస్, దిస్ బుక్, దీన్ని కక్షతో బోధించవచ్చు, మిషతో బోధించవచ్చు, పోటీగా బోధించవచ్చు. దేవుడు నీకు మర్మాలు బోధిస్తాడు. నాకు భలే బోధించాడు మర్మాలు, నాకే అని. అవునా? మర్మాలు బోధించి మర్మాలు ఎక్కువ తెలుసుకొని కొవ్వెక్కితే కొవ్వుతో పాటు ములి దిగిందా లేదా పౌలకి? అవునా, చెప్పారా లేదా 2-3 వారాలకు ముందు? ఎస్, థార్న్ హ్యాస్ టార్చర్డ్ హిమ్. ఎప్పుడైతే మర్మాలు ఎక్కువైనందుకు కొవ్వు తగ్గించుకున్నాడో ముళ్ళు ఏమైపోయింది? ముళ్ళుపోయి ఏమొచ్చింది? కృప వచ్చింది. గ్రేస్ కేమ్ అండ్ ద థార్న్ ఈజ్ అవుట్. సో రీడ్ దిస్ వర్డ్. అండ్ దీన్ని ప్రేమతో బోధిస్తే ద్వేషంతోటే కాదు. కొంతమంది టైం దొరికితే చాలు అలాంటి వాక్యాలు ఎత్తుకు ఇలా ఉంది, ఇదిగో నీతిమంతుడు నేను పరలోకానికి వెళ్తాను, ఇదిగో నువ్వు నాశనం అయిపోతావు, ఇదిగో నీకే. చాలామంది పెళ్ళాలు చూపుతారు, ఇదిగో ఇది నీకే. ఈ కీర్తనల్లో నీతిమంతుడు అన్నీ మొగుడికి, శాపనాలన్నీ పెళ్ళాలకి. అదే పెళ్ళం మొగుడిని తిడుతుంది అనుకో, నీతిమంతురాలన్నీ పెళ్ళానికి, శాపాలన్నీ మొగుడికి. అప్పుడప్పుడు అలాగే చదువుతాం కదా, శత్రువులందరికీ రివర్స్ నీతిమంతుడు ఇలా అవుతుంది. ఇక్కడ అందరూ చదువుతాడు అనుకుంటాం, నేనే గ్రేట్, ఆడికి ఎన్ని అనుకుంటాను, నాకేం అనుకోండి. తర్వాత దేవుడు చెప్పాడు అవన్నీ నీకు కూడా అన్నాడు. అంటే మన శరీరం ఎప్పుడు కూడా మనకు చూపించదు, అవునా? బట్ యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అండ్ నో దోస్ థింగ్స్. సో డోంట్ యూజ్ బైబిల్ టు జడ్జ్. పక్కన చెప్పండి, తీర్పు తీర్చడానికి బైబిల్ ఉపయోగించొద్దు అని చెప్పండి. నీ రక్షణను ఉపయోగించి నువ్వు పరలోకి వెళ్ళిపోతున్న అవతలోడి గురించి నువ్వు తీర్పు తీర్చక. లెట్ హిమ్ గో టు ఆల్సో టు హెవెన్. వాళ్ళ గురించి ప్రార్థించాలా, సువార్త ప్రకటించాలా. ఓకే, సో దేవుని వాక్యము వలన మనం జీవిస్తాం, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాం. అవును, అనేక మంది క్యాన్సర్ వచ్చి ఇక్కడ చనిపోవలసిన వాళ్ళు, నీవు చావో అంటే వచ్చి సాక్ష్యం చెప్పారా లేదా? ఎస్, కొన్ని 100 మందికి నేను చెప్పాను ఇలా నాలుగుతోటి, దేవుని ఆత్మ ద్వారా నేను చెప్పాను, విశ్వాసము ద్వారా, నీవు చావో అని.
ఒక మాట దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి విశ్వాసం వచ్చిందా, నీ క్యాన్సర్ మాయం, ఎయిడ్స్ మాయం, షుగర్ మాయం, బీపీ మాయం, 10 లక్షల అప్పు మాయం, నీ గుడిసె మాయం, నీ రేకుల షెడ్డు మాయం. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. నీ తరతరాల దరిద్రం మారిపోతుంది. గాడ్ కెన్ చేంజ్. నీ పాప జీవితము, అవునా, ఇది నీ దురలవాట్లు అన్నీ మారిపోతాయి. 1 వర్డ్ ఫ్రమ్ గాడ్. పౌలుకి ఒక దర్శనం వచ్చింది, సౌలుకి మారిపోయా లేదా? 2 కళ్ళు మూసుకుపోయి తిరిగాడు 3 రోజులు, తర్వాత సౌలు పౌలు అయిపోయి దేవుడి వాక్యం ప్రకటిస్తా కూర్చున్నాడు. హౌ గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. సో దీన్ని వెతకడంలో అనేక మందికి నేను చూశాను అనమాట. జీవం, ఎంతమంది జీవితాల్లో జీవం వచ్చింది. అనేకుల జీవితాలను మార్చేటువంటి వాక్యం ఇది. పొద్దున్న లేచి ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. పొద్దున్న కుదరకపోతే మధ్యాహ్నమో సాయంకాలమో ఆ రోజు వాక్యం చదవాల్సిందే. జీవం అది. నువ్వు బతికేదే దాని మీద. అంటే చదువుతున్నప్పుడు ఎలా చదవాలా? ఇది నా బతుకు అని చదవాలా. నేను దీని మీద ఆధారపడుతున్నాను, నేను దీని మీద జీవిస్తున్నట్టు చదవాలి. ఎంతమంది డబ్బు మీద జీవిస్తున్నట్టు, డబ్బు మీద ఆశ పెట్టుకుంటారు అందరూ. ఎస్, డబ్బు లేకపోతే నువ్వు బతకలేవు ఈ భూమి మీద. కరెక్టే, డబ్బు కావాలి. అలాగే ఈ వాక్యము నేను మీద బతుకుతాననే టైపు నీకు ఉద్యోగం పైన ఏం పోయినా సరే దేవుడు అద్భుతంగా ఇస్తాడు. నాకు చాలామంది క్రైస్తవులు తెలుసు, పేదోళ్ళు, కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా నాన్న లేడు, మాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, అయినప్పటికీ మాకు ఏ లోటు లేదన్నారు. మిగిలిన ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. దేవుడు అలా పోషిస్తాడు. సమ్ టైమ్స్ ఎక్కడున్నా సరే హీ క్యాన్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ మనీ. ఏదో ఒక రకంగా నేను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని వెతకాలి నువ్వు. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. జాన్ చాప్టర్ 3 వర్స్ 34. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. వావ్, చూడండి. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక అతను దేవుని మాటలే పలుకును. గిన్నె నిండిన దాన్ని బట్టి పొర్లుతుంది, అవునా కదా? ఎస్, నిండకపోతే పొర్లుతుందా? అలాగే చాలామంది నోట్లోంచి వాక్యం రాదు. చదువుతారు కానీ నోట్లోంచి రాదు వాక్యం, చెప్పలేరు, అవునా? వాక్యాన్ని కోట్ చేయలేరు. ఎందుకు? నీవు కొంచెము అధికంగా చదవాలి, నిండి పొర్లేటట్టు చదవాలి, అవునా కదా? నిండి పొర్లేటట్టు చదవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నిండి పొర్లేటట్టు చదువుతావో దేవుడు ఆత్మ ఒకంతు కాదు, ఏలియాలకు 2 అంతలు కాదు, కొలత లేకుండా ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలో ఏలియాకి 2 అంతలు ఇచ్చాడు, కొత్త నిబంధనలో నీదు యేసయ్య తన వాక్యాన్ని ఇచ్చేశాడు. ఈ వాక్యాన్ని ధ్యానించే కొలది నీ ఆత్మ ఎలా ఉంటుందంట? కొలత లేకుండా దేవుడు ఆత్మ ఇస్తాడంట. 2 అంతలు కాదు, 3 అంతలు కాదు, 100 అంతలు కాదు, 1,00,000 అంతలు ఆత్మ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వర్డ్ యూ స్టడీ. నీవు వాక్యాన్ని ధ్యానించే కొలది, చదివే కొలది నీ మీదకి ఎక్కువ ఆత్మ వచ్చి నిండి పొరులుతుందంట. అందుకే చెప్తాడు, ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన గనక ఆయన దేవుని మాటలే పలుకును. గాడ్స్ వర్డ్. యేసుప్రభు వారు చూడండి, సైతానుడు వచ్చి 3 సార్లు నువ్వు ఇలాగైతే ఇలా చేయంటే ఇలా వ్రాయబడి ఉన్నది, నువ్వు నాకు మొక్కు అంటే ఇలా వ్రాయబడి ఉన్నది, నీవు ఇలా చేయంటే ఇలా వ్రాయబడి ఉన్నది. వాడు ఎన్ని మాట్లాడినా ఆయన ఏం మాట్లాడాడు? దేవుని మాటలే మాట్లాడాడు. వేరే మాటలు మాట్లాడగలరా? రావా యేసయ్యకి? వచ్చు. ఎందుకు మాట్లాడలేడు? ఒరే పనికి మాల సైతానా పొర అనలేదు. ఏం మాట్లాడాడు? దేవుని మాటలు. ఇలా వ్రాయబడి ఉంది, ఇలా వ్రాయ. అందుకని యేసయ్యకి దేవుడు ఎటువంటి ఆత్మ ఇచ్చాడు? కొలత లేని ఆత్మ, ఎ స్పిరిట్ వితౌట్ మెజర్. చాలామంది ఎందుకు ఇమోషనల్ అయిపోతారు? వాక్యాన్ని కంట్రోల్, అంటే నీ వాక్యం అన్నిటిని కంట్రోల్ చేసి నోట్లోంచి వచ్చేటట్టు చదవాలి వాక్యాన్ని. రోజు 10 నిమిషాలు చదివేసి, అమ్మయ్య ఈరోజు చదివేశాను 3 వచనాలు, అమ్మయ్య సాల్లే 4 వచనాలు చదివేశాను, అమ్మయ్య. అలా చదివితే కుదరదు. ఒక ముద్ద తీసుకొని కడుపు నిండిపోయింది అంటావా? అనవు, తింటా ఉంటావు. ముందు స్టార్టర్స్, తర్వాత ఫ్రై, తర్వాత పులుసు, తర్వాత సాంబారు, తర్వాత పెరుగు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీటు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పళ్ళు, తింటానే ఉంటావు. అలాగా వాక్యం వస్తే ఒక చాప్టర్ చదివేసి అమ్మయ్య బైబిల్ చదివేశా. ఎప్పుడైనా ఓ ముద్ద తింటే తినిపోతుందా? రాదు. ఎప్పుడైతే వాక్యం ఇలా చదువుతామో ఆత్మ ఎలా వస్తుందంట? కొలత లేని ఆత్మ. ఈరోజు అభిషేకం ఏంటో తెలుసా? వాక్యం అందరికీ అర్థమయ్యేటట్టు హృదయంతో బాగా ధ్యానించేటట్టు అభిషేకం. ఈరోజు అభిషేకం తర్వాత నువ్వు తప్పదు, నువ్వు వాక్యం చదువుతావంటే ఆటోమేటిక్గా నీ కాళ్ళు చేతులు అక్కడికి వెళ్ళిపోయి. ఇప్పుడు దాకా బైబిల్ అర్థం కాని వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది.
సో దేవుడికి దగ్గర అయ్యే కొలది దేవుడు ఇంకా బోధిస్తాడు. కాబట్టి డిస్కరేజ్ అయిపోవద్దు, చదువుతూ ఉండండి. అలాగే మత్తయి అర్థమవుతుందా, మత్తయి చదవండి. కీర్తన అర్థమవుతుందా, కీర్తన చదవండి. అలా చదివే కొలది నీకు ఇంకా దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు అనమాట. సో చాలామందికి తెలియదు, కొత్త అభిషేకం ఊరికే ప్రేయర్ చేస్తూ ఉంటా. కరెక్టే, ప్రార్థన కావాలా. ప్రార్థనతో పాటు ఏం కావాలా? ఎస్. మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇఫ్ యు నో ఇంగ్లీష్ రాసుకోండి. ఇఫ్ యు నో ఇంగ్లీష్, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్. మరి గడిచిన వారం ప్రార్థన గురించి చెప్పాను, కానీ ప్రార్థనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవునా? అందరి ప్రార్థనలో ఆలకించాడు దేవుడు, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడంట. అవునా? నీతిగా ఉండాలని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. సో ఉత్తి ప్రార్థనతో పాటు ఈ వాక్యం చదివితే నువ్వు నీతిగా ఉంటే నీతిగల ప్రార్థన దేవుడు ఆలకించను. సో ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ విల్ బి హర్డ్. పక్కన చెప్పండి, నీతిమంతుల ప్రార్థన దేవుడు బహుగా ఆలకిస్తాడని చెప్పండి. చూసారా? అంటే ఉత్తి ప్రార్థన చేస్తే ఫ్లాప్ అవ్వచ్చా లేదా? ఎస్. ఇంకొక చోట ఏమంటాడో తెలుసా? యాకోబులో, విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఫెయిత్, విశ్వాసము. విశ్వాసం ఎలాగొస్తుంది? దేవుని వాక్యము. అంటే విశ్వాసము లేని ప్రార్థన దేవుడు ఆలకించకపోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకి వాక్యం కావాలా లేదా? ఎస్. కొంతమంది వాక్యం చదువుతారు, ప్రేయర్ చేసుకోరు. యూ నీడ్ బోత్. పక్కన చెప్పండి, వాక్యం ప్రార్థన రెండూ కావాలని చెప్పండి. యూ నీడ్ బోత్. ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, ఆరాధించువాడు దేంతో ఆరాధించాలంట? దేవుని ఆత్మతో ఆరాధించాలంట. కొలత లేకుండా దేవుని ఆత్మ దేని ద్వారా వస్తుంది? వాక్యము ద్వారా వస్తుంది. సో మోర్ వర్డ్, మోర్ స్పిరిట్. సో ఆత్మ ద్వారా చేయగలం అనమాట. మోర్ వర్డ్, మోర్ స్పిరిట్. కొంతమంది చెప్తారు, బ్రదర్ నాకు అర్థం కావట్లేదు బ్రదర్. చర్చికి వస్తే బాగా అర్థమవుతుంది, మీరు చెప్తే అర్థమవుతుంది, ఇంటికి వెళ్తే చదివితే అసలు ఏం అర్థం కాదు, మొద్దు ఏమో. ఈ రోజు నుంచి ఇక్కడ ఇన్న ప్రకారంగానే నీకు అర్థమవుతుంది. ఇంకొకటి, ప్రార్థన జ్ఞానముతో చేయాలా. దేంతో చేయాలా? జ్ఞానముతో చేయాలా, వివేచనతో చేయాలా, బుద్ధితో చేయాలా. ఈ మూడు ఎందులో ఉన్నాయి? వాక్యములో ఉన్నాయి. సో ప్రే విత్ విజ్డమ్, ప్రే విత్ నాలెడ్జ్ అండ్ ప్రే విత్ అండర్స్టాండింగ్. దీస్ త్రీ కమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రే విత్ విజ్డమ్, ప్రే విత్ నాలెడ్జ్, ప్రే విత్. మొదటిది నీతిమంతుని ప్రార్థన, రెండవది విశ్వాసము గల ప్రార్థన, మూడవది ఆత్మలో ప్రార్థన, తర్వాత జ్ఞానము, బుద్ధి, వివేకముతో ప్రార్థన. ఈ మూడు వస్తే నీకు ఇంకా బాగా తెలుస్తుంది ప్రార్థించడం. దేంతో ప్రార్థించాలో, ఏం ప్రార్థించాలో, ఏ దేవుని చిత్తమో నీకు తెలియాలి. నజరేయుడు లేకపోతే ఏం ప్రార్థన చేస్తావు? నజరేయుడు నేస్తున్నావున దాని మెడలో కలిసి నా మెడలోకి వచ్చేయను గాక అంటావు. నజరేయుడు వేస్తున్నామని దాన్ని పరసపోయి నాకు దొరికింది గాక. సో బుద్ధి, జ్ఞానం, వివేచన కావాలా లేదా? ఎస్, యూ నీడ్ సమ్ ప్రేయర్ అండ్ విజ్డమ్. దావీదు ఏమని ప్రార్థిస్తాడు తెలుసా? నీ ధర్మశాస్త్రములో గొప్ప సంగతులు చూడనట్లు నా కళ్ళు తెరువుము. అంటే ఈ వాక్యములో గొప్ప సంగతి చూసినట్లు నా కళ్ళు తెరువుము. ఈ వాక్యం అర్థవడానికి కూడా ప్రార్థన చేయాల. అద్భుత రీతిగా మర్మాలు తెలియడం కోసం కూడా ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థించాడు. ప్రార్థన చేస్తే పరలోకం నుంచి ఎవరు వచ్చి దానియేలుకి మర్మాలు బోధించారో తెలుసా? దూతలు. గాబ్రియేల్ దూత, అవునా, ఇంకా రకరకాల దూతలు, మిఖాయేలు దూత, అనేక దూతలు వచ్చి దానియేలుకి మర్మాలు బోధించాయంట. దానియేలు దీన్ని ధ్యానిస్తున్నాడు. బైబిల్ చదవడం అర్థం కాలేదు దానియేలుకి. ఏంది ప్రభువా నాకు అర్థం కావట్లేదు అంటే దేవుడు పైనుంచి దూతలను పంపించాడంట. సో ప్రేయర్ అండ్ వర్డ్ బ్రింగ్స్ యూ. ఆ దూత వచ్చి ఈ వాక్యములో ఉండే మర్మాన్ని ఎవరికి బోధించింది? దానియేలుకి బోధించింది. ఓకే, ఇంకా అందులోకి లోతుకి వెళ్ళొద్దు. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనము. జాన్ చాప్టర్ 10 వర్స్ 35. యోహాను సువార్త 10వ అధ్యాయము 30. త్వరగా ముగిచ్చేద్దాం. లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములను చెప్పినడలా. లేఖనము నిరర్థకము కానేరదు కదా. చూడండి, ఏదైనా నిరర్థకమవుతుంది కానీ లేఖనము నిరర్థకము కానేరదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి, ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసా? ద స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. ద స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. లేఖనము నిరర్థకము కానేరదు కదా. అపవాది ఏం చేస్తాడో తెలుసా?
ఈ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావని రకరకాలుగా నిన్ను హింసిస్తాడు. చూసాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోకి వాళ్ళు అంటారు, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని రాజు ముందు వాళ్ళు గొప్ప చెప్తారు. అవునా? అప్పుడు రాజు ఏం చేస్తాడు? అరే 7 రెట్లు పెంచాను అంటాడు. ఏమంటాడు? 7 రెట్లు పెంచితే చుట్టుపక్కల కావలోళ్ళు మాడిపోయారంట. అంటే ఏంటి? సైతానుడు దేవుడు 1 రెట్టు 7 రెట్లు 3 రెట్లైనా రక్షించగలడా లేదా? వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు ముగ్గురు మార్చేస్తారేమో డైలాగు. అమ్మో 7 రెట్లు అయితే మా దేవుడు కాపాడలే, వద్దే ముఖ్యతమన్నారా? అప్పుడప్పుడు నీ వాగ్దానము నిరర్ధకమైపోతుంది, సమస్య ఎక్కువైపోతుంది. అమ్మో ఎంత ఎక్కువైపోయింది ఆ క్యాన్సర్, అయితే నువ్వు బతకో. ఇంత అప్ప, చచ్చిపోవడం బెస్ట్, ఇంక ఇది తీరదు. ఈ రోగమా, ఇంక పోదు. లేఖనము నిరర్ధకము కారే, దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏదైనా అది తొలగిపోయి లేఖనము నెరవేరాల్సిందే. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. అందరూ చెప్పండి, లేఖనము నిరర్ధకము కానేరదు కదా అనండి. ఓకే, దేవుని వాక్యము ఎవరికి వచ్చానో వారెవరంట? దైవములంట. అంటే ఎవరికైతే దేవుని వాక్యము బోధింపబడుతుందో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తీసుకుంటారో వారిలో దైవ లక్షణాలు వస్తాయంట. రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ ఎ రిసీవర్ ఆఫ్ డివైన్ నేచర్, ఏ పార్టేకర్ ఆఫ్ డివైన్ గిఫ్ట్స్. ప్రేమ, సంతోషము, ఫలాలన్నీ ఎవరివి? దేవునివి. వరాలన్నీ ఎవరివి? దేవునివి. క్షమించడము ఎవరిది? దేవుని లక్షణము. ఆల్ థింగ్స్. సో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు అనుకుంటారు, క్రైస్తవులు ఏంది మై కట్టుకుంటారు, ఇట్లా కూర్చుంటారు, పని లేదనుకుంటారు. దేవుడు వెర్రి వారికి బోధ అనే వెర్రితనముగానే దైవ లక్షణాలు ఇస్తున్నాడంట. నశించువానికి వెర్రితనము కానీ రక్షించేవానికి ఇదేంటి? ఈ మాటలు దేవుని శక్తి. దీస్ ఆర్ పవర్స్. అవునా? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారు ఎవరంట? దైవములు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఏమొస్తున్నాయో తెలుసా నీలోకి? దైవ లక్షణాలు. రోజు దైవ లక్షణాలు నింపుకొని వెళ్దామని ఎంతమందికి ఆశ ఉంది? ఎస్, టేక్ సమ్ గాడ్ నేచర్ ఇన్ టు యూ ఎవ్రీ డే. టేక్ సమ్ డివైన్ నేచర్. పక్కన చెప్పండి, ప్రతిరోజు దైవశక్తిని నింపుకొని పోవానండి. ఎస్, దేవుడు ఏమన్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారు కూడా దైవములంట. వావ్! చూడండి, ఒకప్పుడు నేను మామూలు మనిషినే, కానీ ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి దైవ లక్షణాలు వచ్చాయి. అనేక మంది రోగాలు పోతున్నాయా లేదా? ఎస్, నాకే ఆశ్చర్యం అవుతుంది. ఒకప్పుడు నేనేంటి, అసలు నాకు బైబిలే తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఇన్ని రోగాలు పోతాయేంటి, ఆ వ్యక్తిలో ఏ రోగం ఉంది, ఎప్పుడు పోతుంది, ఎన్ని ప్రవచనాలు, ఎంత అభిషేకము ఫ్లోతా ఉంటుంది. ఇదంతా అనుకుంటారు బ్రదరు. మీరు ఏం చేస్తారు బ్రదరు? ఇదిగో ఇది చదువుకుంటాను అంతే, ఏం లేదు, నీ చేతిలోనే ఉంది ఎవ్రీథింగ్. కొలతలేని ఆత్మ ఉంది ఈ వాక్యములో. నేను నమ్మాను ఆ వాక్యాన్ని. ఆ వాక్యములో విని ప్రార్థిస్తే, అవునా, మానవుడినై ఒకప్పుడు శరీరములో ఉన్న నాకు ఏమొచ్చింది? దైవ లక్షణం. ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఈజ్ అ డివైన్ క్వాలిటీ అండ్ నేచర్. డాక్టర్లు మామూలుగా రోగాలు ఏ మందు పని చేయింది, ఇక్కడ ప్రవచిస్తూ చేయేస్తే కొన్ని వందల వేల మంది మరణాలు దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఈ వాక్యం మీకు అర్థమయ్యి మీకు కూడా ఇటువంటి దైవ లక్షణాలు వస్తాయి మీ శరీరంలో. హల్లెలూయా. యూ విల్ బీ అ పార్టేకర్ ఆఫ్ డివైన్ నేచర్. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చానో వారెవరంట? దైవములు. యు గెట్ అ గాడ్ నేచర్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ మీ. ఐఎమ్ ఎ వర్డ్ రిసీవర్ అండ్ ఫ్రమ్ ద వర్డ్ నీలో కూడా వెళ్తుంది. ఎంతమందికి నాలో కూడా లక్షణాలు కావాలనుకుంటున్నారు? ఎస్. ఎంతమంది ప్రతిరోజు నింపుకొని వెళ్తారు? యా. ఫిల్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ నేచర్ అండ్ దెన్ గో. యుల్ బి బ్లెస్డ్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. వావ్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32. యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడే వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తుడు. అవునా? ఇప్పుడు పరలోకంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. మరి పరలోక రాజ్యములో కొన్ని నాకు స్వాస్థ్యంగా కావాలని ఎంతమందికి ఆశ ఉంది? స్వస్థత అనేది దేని స్వాస్థ్యము? పరలోకములో ఉండేటువంటి స్వాస్థ్యము. సమృద్ధి పరలోక లక్షణము. ప్రేమ పరలోక లక్షణము. ఇవన్నీ పరలోకములో పరిశుద్ధుల స్వాస్థ్యాలంట. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనము అప్పగించుకుంటామో, అంటే ప్రతిరోజు అప్పగించుకోవాలి. ఎంతమంది మీ శరీరాన్ని ప్రతిరోజు సబ్బుకు అప్పగించుకుంటారు?
అప్పించుకుంటారా లేదా? ఎస్. లేకపోతే ఉండలేవు, నీ పక్కన కూర్చోలేరు. 2 రోజులు అప్పగించుకోకుండా ఉండండి, నువ్వే ఉండలేవు, ఛీ అనుకుంటావు నువ్వు. ఎంతమంది అన్నానికి అప్పగించుకుంటారు మీ శరీరాన్ని? ఎంతమంది బట్టలకు అప్పగించుకుంటారు? ఎంతమంది డబ్బుకి అప్పగించుకుంటారు? ఎస్, ఆటోమేటిక్గా యు నీడ్ మనీ. అలాగే దేవుని వాక్యానికి అప్పగించుకోవాలంట. అప్పగించుకుంటే ఏమవుతుందంట? ఆ పరలోక రాజ్యంలో ఉండే నీ స్వాస్థ్యముగా మారుతాయంట. హల్లెలూయా. అంటే ఈ స్థలము నాది, ఈ నెక్లెస్ నాది, ఈ ఇల్లు నాది, ఇలాగ నాది నాది నాది. అలాగే పరలోకంలో ఉండేటువంటి లక్షణాలు నీ ఇంటి స్వాస్థ్యం అవుతాయంట. హల్లెలూయా. హిజ్ నేచర్ విల్ బి యువర్ ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యము, ఈ సంపద నాది, ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ ఫ్రిడ్జ్ నాది, ఈ డైనింగ్ టేబుల్ నాది, ఈ గిన్నె నాది, ఈ చెంచా నాది. అక్క చెంచా నాదే అక్క, మీది కాదు, నేనే పంపించాను మన కూరతో పాటు, అది కూడా పంపించాయి నాది. ఆ 2 కప్పులు కూడా పంపించక్క, అది నాదే. నేను పచ్చడి పంపించాను కదా, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ పంపించాను కదా, 2 నాయే ఆ గిన్నెలు. నీ స్వాస్థ్యం. అలాగే ఎవరైతే వాక్యాన్ని చదువుతారో పరలోక రాజ్యంలో ఉండే ఆ పరిశుద్ధుల యొక్క గుణాలు, వాళ్ళకు ఉండేటువంటి అనుభవాలన్నీ కూడా నీ స్వాస్థ్యంగా మారుతాయంట. స్వస్థత పరలోకంలో వారి స్వాస్థ్యము, అవునా కదా? సమృద్ధి వారి స్వాస్థ్యము, పరిశుద్ధత వారి స్వాస్థ్యము, నీతి వారి స్వాస్థ్యము, దీర్ఘాయువు వారి స్వాస్థ్యము, అద్భుతాలు వారి స్వాస్థ్యం. ఇవన్నీ కూడా ఈ వాక్యాన్ని నీకు అప్పగించుకుంటే ఈ వరాలు, పరలోక రాజ్యంలో లక్షణాల గుణాలన్నీ నీ స్వాస్థ్యముగా మారుతాయంట. హల్లెలూయా. డోంట్ ఇగ్నోర్. చాలామంది క్రైస్తవులు ఈ బైబిల్ని ఇగ్నోర్ చేస్తారు. రీడ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్. ద ఇన్హెరిటెన్స్ విల్ కమ్ టు యూ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. 2 Corinthians chapter 5 verse 19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వావ్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. నా దగ్గరికి చాలామంది వచ్చారనమాట, భార్యాభర్తలు ఇద్దరు. మేము విడిపోదాం అనుకున్నామండి, గొడవ వచ్చేసి డైవర్స్ దాకా వెళ్ళిపోయాం. కానీ ఇక్కడికి వచ్చాము, ప్రార్థించుకున్నాము, మీరు ప్రవచించారు, తర్వాత మేము ఒకటైపోయాం. మళ్ళీ ఇద్దరు సమాధానం పడిపోయారంట. మా పిల్లోని తీసుకొని మా ఆవిడ వెళ్ళిపోయింది బ్రదర్. నేను ఇక్కడికి వచ్చి సొసైటీ కొంచెం చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ప్రేయర్ చేసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చి మా ఆవిడ మాకు వచ్చేసింది. మా ఆవిడ అంటే అది భర్త వెళ్ళిపోయాడు, నన్ను నా కూతుర్ని కొడుకుని వదిలేసి మళ్ళీ వచ్చి సమాధానం అయ్యాడు. అలాగే దేవుడు మనము ఇద్దరు వేరైపోయామంట పాపం వల్ల. కానీ ఈ యొక్క వాక్యము చూడండి, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో తనతో సమాధానపరచుకొనుచు దేనికి అప్పగించాడంట? సమాధాన వాక్యమును. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో నీకు దేవునితో సమాధానం ఉంటుందంట. హల్లెలూయా. చాలామంది భయపడతారు దేవుడి దగ్గర రావడానికి. అమ్మో నేను పాపిని, నన్ను చంపేస్తాడు, అమ్మో నేను పాపిని, అమ్మో నేను అది చేశాను. చాలామందికి భయం, గచగచ వణుకుపోతారు. అదే విశ్వాసే అనుకోండి, దావీదు తప్పు చేశాడు కరెక్టే, కానీ విశ్వాసే కాదా? ఏం చేశాడు? ప్రభువా నా పాపములన్నీ క్షమించేవాడు, నా రోగములన్నీ స్వస్థపడి కరిగిపోయాడు, అంతే, పైన మెల్ట్ అయిపోయాడు. క్షమించేశాడు లేదా దావీదుని? ఎస్, హీ మెల్టెడ్. ఏమంటాడు? ఇంకో మాట అన్నాడు, సరే చంపే, తప్పు చేశాను కరెక్టే, నేను 3 సార్లు 7 సార్లు శుద్ధిస్తాను, నిన్ను సమాధి శుద్ధిస్తాను నిన్ను అంటాడు. ఏం శుద్ధిస్తుందంట? దేవుడు అంటాడు కరెక్టే, పద స్వస్థపడు. దావీదు ఎముక స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. ఈజ్ హీల్ కంప్లీట్లీ. అందుకే దావీదు అంటాడు, నా రోగములన్నింటినీ స్వస్థపరిచేవాడు, నా పాపములన్నింటినీ క్షమించు. ఎలా తెలుసు దావీదుకి? ఇదిగో మోషే దగ్గర అన్నాడు, నేను కనికరము గల దేవుడను. హల్లెలూయా. అదే విశ్వాసం ఏం చేస్తాడు? ప్రభువా ఒకవేళ నేను పొరపాటు చేసి ఉంటే క్షమించు ఆయన, కానీ నన్ను స్వస్థపరచాలా అంటాడు. దేవుడు కనికరం గలవాడు, స్వస్థపరుస్తాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో నీకు ఎలా ఉంటుందో తెలుసా? దేవునితోటి సమాధానము. హిజ్కియా పొరపాటు చేశాడు, కానీ వాక్యాన్ని తెలిసినవాడు. ప్రవక్త చెప్పాడు చచ్చిపోతావు అన్నాడు. వెంటనే తిరిగి, నాయన నేను ఇంత మంది పనులు చేశాను, ఇంకా మంచి పనులు చేస్తానయ్యా అంటే దేవుడు ప్రవక్తని గడప దాడుకు వెనక్కెళ్ళ 15 ఏళ్ళు పొడిగించు అంటాడు. అదే వాక్యం తెలియదు అనుకోండి, నీ చెత్తమే అనుకొని చచ్చిపోతాడు. సమాధాన వాక్యము అనండి. ఎస్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్. యూ విల్ నో ఇట్. దేవుడు నిన్ను విడిపిస్తాడు. గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ. అందుకని ఈ వాక్యం తెలియదు అనుకోండి, ఎవరైనా మోసం చేసేయచ్చు, నేను ఎవరైనా ఏదైనా బోధించేయచ్చు. ఈ వాక్యం తెలుసుకుంటే మరి దేవునితో సమాధానంగా ఉండడానికి ఈ వాక్యంకి ఏం పేరు పెట్టాడు ఇక్కడ? సమాధాన వాక్యము. కొంతమంది చూడండి, ఎన్ని కష్టాలు ఉన్నా సరే భరిస్తారు. వాళ్ళకి తెలుసు నా దేవుడు
ఒకవేళ భరిస్తాను, నేను నా దేవుడు పరీక్ష పెడుతున్నాడు, నేను వెళ్తాను. ఒకవేళ కళ్ళు మూసినా పర్లేదు, ఆయన పరలోకానికి వెళ్తాను. కానీ నేను నోరిప్పి ఒక్క మాట అన్నాను, ఐ విల్ యోబు ఏమన్నాడు, ఒకవేళ దేవుడు నన్ను చంపేసినా నేను ఆయన్ని నమ్ముతాను అంటున్నాడు. ఈవెన్ ఇఫ్ హీ స్లే మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే యోబుకి వాక్యము ఎరిగినవాడు. జోబ్ న్యూ ద వర్డ్. చాలామందికి తెలియదు, కష్టం వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి చాలామంది రారు, సంఘానికి రారు, వర్షిప్ చేయరు. దేవుడికి ఎవరు వెళ్ళిపోతారు, ఇంట్లో కూర్చొని ఏం చేశాడు దేవుడు నాకు, చూడు నా మొగుడు మారలేదు, కూతురు మారలేదు, ఇల్లు మారలేదు, ఏం మారలేదు. ఏం చేశాడు దేవుడు? వాక్యం తెలియదు వాళ్ళకి. ప్రార్థన తెలుసు, మంచి జరిగితే కొంతమంది అంటారు, మారితే వస్తాను, నేను నాకు ఉద్యోగం వస్తే వస్తాను, నా కొడుకునిస్తే నమ్ముకుంటాను. కొడుకునిచ్చాక నమ్ముకోరాళ్ళు. ఎన్ని కష్టాలు ఉన్నా వాక్యం తెలిసినోడు దేవుని విడిచిపెట్టాడు. ఎందుకంటే వాడికి ఏం తెలుసు, ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. నేను ద లవ్ ఆఫ్ గాడ్, నిన్ను నేను అరచేతిలో చెక్కి ఉన్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇవన్నీ తెలిసినోడు ఏం చేస్తాడు, ఎన్నెన్నో చేయి ప్రభా, నీ హృదయం తెలుసులే, నువ్వు మొదలు పెట్టావు, నా జీవితాన్ని ఘనంగా ముగిస్తావు. ఆ శిష్యులతో ఏమన్నాడు, నీవు అద్దరికి వెళ్తావన్నాడు. మధ్యలో తుఫాను వచ్చింది, చచ్చిపోయారా? చావలే. తుఫాను వచ్చినట్టు చనిపోయే సమయం వచ్చినా అద్దరికి క్షేమంగా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. తుఫాన్లో కూడా దేవుణ్ణి నమ్మి బలంగా ఉండేటువంటి కృప దేవుడు ఇస్తాడు. అందుకనే సమాధానముగా దేవునితో ఉండాలంటే ఏమి నేర్చుకోవాలా? సమాధాన వాక్యం మీకు అప్పగించాడంట. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు నుంచి సమాధాన వాక్యం ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. ఎంతమంది, చాలామంది క్రైస్తవులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం చూశారు, క్రైస్తవులనే నెగిటివ్గా మాట్లాడడం చూశారు. చాలామంది భర్తలే అంటారు దీన్ని చూసా, ఏం చేశాడు దేవుడు, నా షుగర్ తగ్గించమను, నా బీపీ తగ్గించమను, అప్పుడు నమ్ముతాను నీ దేవుడిని. పిల్లల్ని మొగులు టార్చర్ చేయడం, అత్తలను రకరకాలుగా అనుకుంటా ఉంటారు, ఏం చేశాడు దేవుడు. వాళ్ళకి ఏం కావాలా? సమాధాన వాక్యము. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. యోనా ఏమంటాడో తెలుసా? ముందు దేవుడి మీద కోపగించుకుంటాడు. ఎందుకంటే యోనాకి ఆ పట్టణస్థులు, నినివే వాళ్ళు భయంకరమైన మూర్ఖులు అనమాట, ఘోర పాపులాళ్ళు. యోనాకి రకరకాల హింసలు పెట్టారు వాళ్ళు. అందుకనే వాళ్ళని ఇప్పుడు దేవుడు అంటాడు, నేను నాశనం చేసేస్తాను నేను వాళ్ళని, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటాడు దేవుడు. అమ్మా, ఎందుకంటే ఇతనికి వాక్యం తెలిసినోడు. ఏమని తెలుసు యోనాకి? నీవు కృపగలవాడివి, ఒకవేళ నేను చెప్పాను అనుకో, వాళ్ళు మారిపోయారు అనుకో, నువ్వు వాళ్ళందరినీ స్వస్థపరిచేస్తావు, బాగు చేస్తా, నాశనం. వాళ్ళు ఎంత సొక్కలు చూపించారు, రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు సావాలా, కుళ్ళి సావాలా వాళ్ళు అని చెప్పి ఏం చేస్తాడు, వాడికి తర్శీసిపోతూ ఉంటాడు. తుఫాన్ వస్తుంది, తుఫాన్ వస్తే వాడు పడుకుంటాడు లోపల. ఏమన్నావు, చచ్చన్న సత్తాను కానీ వాళ్ళకి మాట చెప్పను నేను. అప్పుడు ఏమంటాడు అందరూ, ఏవయ్యా చిట్టి నీ మీద పడ్డా, నువ్వే కదా చేసావంటే, అవును నేనే. మరి ఇప్పుడు ఏం చేయాలా? నీటిలో పడేయడమా? ఎవరైనా అంటారా చచ్చిపోవాలని? పడేయని అంటాడు నీటిలో. కానీ దేవుడు ఏం పంపిస్తాడు? చేపని. అయినా ఉంటాడు చేప నోట్లో. ఒకరోజు ఉంటాడు, మూసుకుంటాడు. రెండో రోజు ఉంటాడు, మూడో రోజు నా వల్ల కాదు ఇంకా, ఏం చేస్తాడు? కరుణామయుడా అని మాట్లాడు, కృపగలవాడా అంటాడు. అవునా కదా? ఏం చేస్తాడు? చేప ఇంకేంది నా వీక్ పాయింట్, తీసుకోవాలి, గట్టు దగ్గరికి వచ్చి ఉమ్మేస్తాడు. వెళ్ళి చెప్తాడు, ఎనండి అని చెప్తాడు. వాళ్ళకి మారిపోతారా లేదా? కరికర. అంటే యోనాకి సమాధాన వాక్యము తెలుసు. అవునా? దే నో ద వర్డ్. అందుకే అంటాడు, తమ దేవుణ్ణి ఎరుగువారే గొప్ప కార్యాలు చేయగలరంట. తమ దేవుణ్ణి ఎరుగువారే పడిపోయినా తిరిగి లేవగలరు. హల్లెలూయా. తమ దేవుణ్ణి ఎరుగువారు పడిపోయి లేగరు. అవునా? పక్కన చెప్పండి, తమ దేవుణ్ణి ఎరుగువారే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పండి. ఆ దేవుణ్ణి ఎరగాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వినాలా. మళ్ళీ ఎరిగిన వాళ్ళే. అవునా? యోనాకు తెలుసు కాబట్టి మళ్ళీ ప్రేయర్ చేస్తాడు, గట్టుకొచ్చేస్తాడు. వచ్చేసి అంత రక్షణ పడిపోయిన తర్వాత వెళ్ళిపోయి నాకు తెలిసి ఇలా జరుగుతుందని, నీ సంగతి నాకు ముందే తెలుసయ్యా, నువ్వు కనికరంగా చూడు, వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుంటాడు కోపగించుకుంటా. అప్పుడు దేవుడు ఒక పురుగుని పంపించి చెట్టు మొత్తం తినేస్తుంది. పురుగుని ఇలా తినేసిందేట అంటాడు. ఈ రోజు ఉండి వచ్చిన చెట్టునికే నువ్వు అలా ఫీల్ అయిపోతున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు నాశ అయిపోతుంది, నాకు ఎలాగ ఉంటుంది అని చెప్పి దేవుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు యోనాకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని సమాధాన వాక్యము లోతుగా తెలుసుకుంటారు ఈ రోజు నుంచి మీరు అందరూ. ఏదైనా కోపం జరిగినప్పుడు తీర్పు తీర్చేయద్దు, ఇలాగైపోయింది అలాగైపోయింది. నో 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 అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మెర్సీ. అందుకే నేను 3 సంవత్సరాలు ఏ వాక్యం బోధించాను? కృపావాక్యం బోధించాను. 3 years ఐ హావ్ రాడికల్లీ ప్రీచ్డ్ దిస్ గాస్పెల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఈ దేవుని పెట్టి తీర్పు తీరుతూ ఉంటారు. ఈ దేవుని పెట్టి ఇలాగైపోతావు, ఇలా వాళ్ళ కాళ్ళే తీర్పు, మామూలుగానే గచ్చగొరిగిపోతూ ఉంటారు. ఏం చేశాను, నాకు జరుగుతుందని. ఓకే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. కొలసియన్స్ చాప్టర్ 1 verse 25. దేవుని వాక్యమును అనగా
యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు చదవమ్మా. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. వావ్, చూడండి, పౌలుకి దేవుడు ఒక ఏర్పాటు ఇచ్చాడంట, అతనికి అప్పగించాడంట. ఏం అప్పగించాడంట? 25 చదవమ్మా మళ్ళా. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. వావ్, సంపూర్ణముగా ఏంటంట? ప్రకటించాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసి రాసినోడికి అర్థం కాక తెలుగులో ఇలా రాశాడు అనమాట. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంటుందో తెలుసా? చూడండి, వేర్ ఆఫ్ ఐ ఆమ్ మేడ్ ఎ మినిస్టర్ అకార్డింగ్ టు ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ టు మీ ఫర్ యూ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీని ప్రకారం ట్రాన్స్లేట్ చేస్తే ఏంటో తెలుసా తెలుగులో? ప్రకటించడమా, నెరవేర్చడమా? నెరవేర్చడము. కానీ పౌలుకి ఎంత బాధ్యత ఇవ్వబడ్డదంట? దేవుని వాక్యమును సంపూర్ణముగా నెరవేర్చడానికి ఇవ్వబడ్డదంట. ఎవరైతే ఈ వాక్యములో పాలిభాగస్తులు అవుతారో దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఎలా వాడుకుంటాడు? దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలిక యేసు దేవుడని అంటదంట. మరి ఇది ఎలాగంటది? ఎవరో ఒకరు ప్రకటించాలా లేదా? అది ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకొని నిన్ను వాక్యము నెరవేర్చేవానిగా చేస్తాడు. హల్లెలూయా. రీడింగ్ ద వర్డ్ మేక్స్ యూ పార్టేకింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, చదివేవాడిని దేవుని వాక్యము నెరవేర్చేవానిగా కూడా చేస్తాడంట. అదే అంటాడు ఇక్కడ, టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే పౌలుకి ఎంత అధికారం ఏముంది? దేవుని వాక్యానికి నెరవేర్చే అధికారమా? ఎస్. ఆయన వాక్కును పంపి అనేకులను స్వస్థపరిచాడంట. కరెక్టే, ఆయన వాక్యమే స్వస్థపరుస్తుంది. కానీ ఆ వాక్యాన్ని ఎవరు బోధించాలా? నువ్వు బోధిస్తే ఏమవుతుంది? వాళ్ళకి స్వస్థత. దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావా లేదా? ఎస్. భూమి అంతా మోషేతో అన్నాడు, భూమి అంతా నా మహిమతో నింపబడుతుందయ్యా అన్నాడు మోషేతోటి. ఎలా నింపడుతుంది ఆయన మహిమ? ఆయన వాక్యాన్ని ప్రకటించడం ద్వారా భూమి అంతా దేంతో నింపడుతుంది? ఆయన మహిమ. ఆ వాక్యాన్ని ఎవరు ప్రకటించాలా? నువ్వు ప్రకటించే అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చే సామర్థ్యం నీకు కూడా ఉందా లేదా? అంటే దేవుని యొక్క ఆదియందు వాక్యమునను, వాక్యము దేవుడే ఉన్న దాంట్లో పాలిభాగస్తుడిగా మనల్ని చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ వాక్యాన్ని మనము బోధించాలా, ఈ వాక్యాన్ని చదవాలా. నీకు తెలియదు, ఈ వాక్యాన్ని చదివి 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 ఈ వాక్యాన్ని నెరవేర్చేవానిగా మారిపోతావు నువ్వు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ఈ వాక్యాన్ని చదివి చదివి నీవు కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చేవానిలా మారిపోతావు అని చెప్పండి. whereof I am made a minister according to the dispensation of God, which is given to me for you to fulfill the word of God. Fulfill the word of God అనండి. ఇంగ్లీష్ బైబిల్ కూడా కొనుక్కోండి, బాగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసినప్పుడల్లా మారిపోతుంది, అవునా కదా? ఎవ్రీ టైమ్ యూ ట్రాన్స్లేట్ సంథింగ్ విల్ చేంజ్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. వావ్. మళ్ళీ చదవమ్మా 7-8. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అంటే ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనికి సంఘానికి రాస్తున్నాడు. వాళ్ళు దేనికి మాదిరి అయ్యారంట? మాసిదోనియాకి, అకయ, ఈ 2 దేశాలకి వీళ్ళు మాదిరి అయ్యారంట. మాసిదోనియా వాళ్ళు ఎలా మాదిరి అయ్యారు? చదవండి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోని అకయలోని మ్రోగెనంట. అంటే తెస్సలోనికి వాళ్ళు వాక్యాన్ని బాగా చదివారా లేదా? ఎస్. వాళ్ళ చదవడం బట్టి ఈ వాక్యం ఎవరికి వెళ్ళిపోయింది? మాసిదోనియాకి, అకయ అనే దేశాలకు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చదవండి తర్వాత 8వ వచనము. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. పౌలు అనుకున్నాడంట, నేను అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి నీకు తెలుసా వాక్యం? అవునండి తెలిసింది. ఎలా తెలుసు మీకంటే? మాకు వాళ్ళు చెప్పారండి తెస్సలోనికి సంఘం అని. అవునా? అక్కడికి వెళ్ళాడండి. మీకేం తెలుసు? మీకు ఈ వాక్యం చెప్తానంటే మాకు తెలిసాయి గారు. మీకు ఎవరు చెప్పారు? లేదు, అక్కడ తెస్సలోనికి వాళ్ళు మాకు చెప్పారండి అంట.
ఈ ప్రాంతం అలాగే పౌలు తిరిగిన 10 దేశాలు తెలిసిపోయిందంట. ఈ ఏరియా అంతా ఏంటి, ఎవరు చెప్పారు తెలుసు. అప్పుడు రాశాడనమాట లెటర్. మీరు వాక్యం చదవడం వల్ల మీ విశ్వాసం వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారు అంటున్నారు. హల్లెలూయా. అందుకనే దీన్ని లోతైన రీతిలో ప్రతిరోజు కొంచెం సమయం ఇవ్వండి. ఎంతమంది ఇస్తారు ఈ వాక్యానికి? యస్. బై రీడింగ్ ద గాడ్ యూ ఇన్ఫ్లుయెన్స్ కంట్రీస్ అండ్ సిటీస్ అండ్ స్టేట్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు తెలీదు, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే అది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంటూ. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇట్ క్యారీస్, ఇట్ ట్రావెల్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఉన్నాయి సంఘాలు? అవునా, మాసిదోనియాలో ఉన్నాయి, అకయాలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. కానీ తెస్సలోనికళ్ళు చదివారండి, భలే ధ్యానించారంట దీన్ని. ఈ అభిషేకము ద్వారా మీకు కూడా తెస్సలోనికళ్ళు ధ్యానించేటువంటి జ్ఞానం మీకు లభిస్తుంది. హల్లెలూయా. సో దట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దర్ లైఫ్స్. 2 తిమోతికి రాసిన పత్రిక 2:9 ముగించేస్తా త్వరగా. 2 తిమోతి చాప్టర్ 2:9. ఎంతమంది దేవుని వాక్యాన్ని రోజు చదువుదామని తీర్మానించుకుంటున్నారు? ఎస్, దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఉద్యోగం బాగుపడుతుంది, నీ ఆరోగ్యం అన్నీ బాగుపడతాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 2:9. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. వావ్. అందరూ చెప్పండి, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అనండి. అంటే పౌలుకి ఏం తెలిసిందంట, రాస్తున్నాడు తిమోతికి. బాబు తిమోతి, నేను చాలా కష్టాలు పడ్డా, జైల్లో వేసా, ఆటల్లో వేసా, నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు, స్కెచ్లు గీశారు, కట్టేశారు. కానీ నేను అన్నిట్లో బయటకు వచ్చేస్తాను. ఎందుకో తెలుసా? నేను వాక్యాన్ని నేర్చుకున్నా. నన్ను బంధించిన వాక్యము నాలో దాన్ని బంధించలేరు కాబట్టి దాని మూలంగా నేను బయటకు వచ్చేస్తున్నా. హల్లెలూయా. అలాగే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వాక్యం చదవమనుకో, అది బంధింపడలేదు కనుక అన్ని రోగాల నుంచి, అప్పుల నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి సమస్య ఉన్నా ఇది బంధింపబడిన వాక్యం కనుక ఇది చదివితే నీవు వ్యాధులకు దొరకవు, రోగాలకు దొరకవు, అన్నట్లోంచి కట్టబడిన ఆ జైలు పునాదులు బయటకు వచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. జైలు పునాదులు వచ్చేసిందండి. ఎందుకు? మనుషులకి జైలు, దేవుని వాక్యానికి జైలా? దేవుని వాక్యానికి రోగాలు వస్తాయా? అప్పులు వస్తాయా? అందుకని చదువుకుంటే దేవుని వాక్యాన్ని బంధించలేరు కాబట్టి నిన్ను ఈ భూలోకంలో ఏదీ బంధించలేదు. అందుకే ప్రతిరోజు ఏం చేయాలి? దీన్ని చదువుకోవాలి. ఆ రోజంతా వెళ్తే యాక్సిడెంట్లను బంధించలేవు. హల్లెలూయా. దొంగోళ్ళు బంధించలేరు, అప్పులు బంధించలేరు, ఎవరిని బంధించలేరు. ఎందుకు? బంధింపబడలేని వాక్యము నీలో ఉంది కనుక. ఒక లోపలికి వెళ్ళినా ఛేదించుకొని వచ్చేస్తావు బయటికి. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది అనుకున్నారు ప్రతిదినం చదువుదామని దేవుని వాక్యాన్ని? ఎంతమందికి బంధింపబడిన జీవితం కావాలా? హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిక్నెసెస్ అండ్ డిసీజెస్. తీతుకు రాసిన పత్రిక టైటస్ చాప్టర్ 1:3. తీతుకు రాసిన పత్రిక 1:3. ఎవరెవరైతే ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తారో, ఏ సంఖ్యలు బంధించాయో అన్నట్ల నుంచి బయటకు వచ్చేస్తారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఈ 7 అభిషేకాలు. ద 7th anointing is the word anointing. You will be free from every bondage. Titus chapter 1:3. తీతుకు రాసిన పత్రిక 1:3. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. వావ్. దేవుని వాక్యము నీవు నెరవేర్చడానికి దేవుడు మనుషుడి మీద ఆధారపడుతున్నాడు. వావ్. ద మోస్ట్ హై గాడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ మ్యాన్. ఎందుకని ఆధారపడుతున్నాడు? మానవుడిని తన స్వరూపాన్ని చేశాడు గనక. హల్లెలూయా. గాడ్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నీ మీద ఆధారపడుతున్నాడు అని చెప్పండి. గాడ్ డిపెండింగ్ ఆన్ యూ. ఎస్, గాడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ. నువ్వు అనుకోవచ్చేమో నేను వేస్ట్, నా బతికేందుకు, నేను పాపి, నేను లేదు. ద మోస్ట్ హై గాడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ టు ప్రీచ్. అందుకే వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించాలంట. ప్రీచ్. ఆఫీసులో అక్కడ ఇక్కడ ప్రకటించు. తిడతారు, వాళ్ళందరూ మారిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే
ప్రతి మోకాలు వంగాల, ప్రతి నాలిక యేసు దేవుడిని ఒప్పుకోవాలా. ఇలాగా దాన్ని నెరవేర్చే కృప ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచను. ప్రీచింగ్ ద వర్డ్. గాడ్ ఈస్ పక్కన చెప్పండి, దేవుడు నీ మీద ఆధారపడుతున్నాడు అని చెప్పండి. గాడ్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ సో దట్ యూ క్యాన్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ప్రీచింగ్ ఇట్. దేవుని వాక్యం చాలామంది బోధించారు. ఎందుకు? ఒక వచనం 2 వచనాలు చదువుకుంటే ఏం బోధిస్తావు? చదువు ఒక అధ్యాయం, సెలవు ఉన్నప్పుడు చదువు ఒక పూట, చదువు ఒక 2-3 గంటలు, నోట్లోంచి ఊపికి బయటకు వస్తుంది వాక్యం. హల్లెలూయా. పౌలు మాట్లాడుతుంటే రాజులు నోటి మీద వేలేసుకొని వింటున్నారంట. కింగ్స్ క్లోజ్ దేర్ మౌత్. పౌల్ వాజ్ ఎ మెడిటేటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఈరోజు 2 అభిషేకాలు ఏంటో తెలుసా? వాక్యము ధ్యానించే అభిషేకము, వాక్యాన్ని ప్రకటించే అభిషేకం. 3వది కూడా ఇస్తున్నాను, అదేంటో తెలుసా? ఇతరులను ప్రేమించే అభిషేకం కూడా. రైట్, ఓకే. సో అది వాక్యము ద్వారా సాధ్యము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. రైట్. ఒకవేళ ఈ వాక్యం తెలియకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఏం దూషింపబడుతుందో తెలుసా? దేవుని వాక్యము. వావ్. నీకు జ్ఞానము లేకపోతే నీ ప్రవర్తన ద్వారా ఏం దూషింపబడుతుంది? దేవుని వాక్యము దూషింపబడుతుంది. డిడ్ యు సీ దట్? ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ ఎ బ్లాస్ఫెమర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే ఉంటుంది. 5:6 ఎక్కడ ఉంది చూడండి, 5:6 చూడండి. ఇంగ్లీష్లో ఎందులో ఉంది? 5కి వెళ్ళండి. ఇంగ్లీష్లో టైటస్ 2:5. ఓకే. టు బి డిస్క్రీట్, చాస్ట్, కీపర్స్ ఎట్ హోమ్, గుడ్, obedient to their own husbands, that the word of God be not blasphemed. దేవుని వాక్యము దూషింపడకుండా ఉండాలంటే దేవుని వాక్యమును చదివి దాని ప్రకారం మనము నడుచుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని మన ద్వారా మహిమపరిచే, అవునా, మన ద్వారా ఆయన నామానికి మహిమ కలిగేటట్టు దేవుడు మన మీద ఆధారపడుతున్నాడు. అంటే దేవుడు దూషింపబడాలన్నా స్తుతింపబడాలన్నా ఈ కృప ఎవరి ద్వారా జరుగుతుంది? మానవుని ద్వారా. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు స్తుతింపడాలన్నా దూషింపడాలన్నా అది నీ ద్వారా అని చెప్పండి. మళ్ళీ చెప్పండి పక్కన వాళ్ళతో, దేవుడు మహిమపరచబడాలన్నా దూషింపడాలన్నా అది నీ మీద ఆధారపడి ఉందని చెప్పండి. సో నీ ప్రవర్తన, నీ మాటలు, నీ బుద్ధి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు అభిషేకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ జీవితము దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు అభిషేకం ద్వారా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్పండి. ఎస్, దిస్ అనాయింటింగ్ విల్ బ్రింగ్ గ్లోరీ, నాట్ బ్లాస్ఫెమీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆఖరి వచనము 1 యోహాను 2:5. ఐఎమ్ క్లోజింగ్. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యము? ఎస్. ఎంతమంది తీర్మానించుకున్నారు ఈ వాక్యాన్ని చదువుదామని? ఎస్. ఐ ఓన్లీ పిక్డ్ అప్ ఫ్యూ వర్సెస్. దే ఆర్ మెనీ టుడే, బట్ ఎవ్రీ వర్స్ ఈస్ లోడెడ్ విత్ రెవల్యూషన్. ప్రతి వాక్యములో మర్మాలు మీరు తెలుసుకున్నారా లేదా? ఎస్. అవన్నీ మీరు 100 సార్లు చదివారు, కానీ దేవుడు నా నోట్లోంచి బోధిస్తున్నప్పుడు మర్మముతో కూడిన వాక్యం బోధిస్తున్నాడు. చూసారా? యూ విల్ బీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మిస్టీరియస్ వే. 1 యోహాను 2:5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వావ్. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అంటే చూడండి, ఈ వాక్యాన్ని గైకొనాలంటే ఈ వాక్యాన్ని ఏం చేయాలా? చదవాలా. ఈ వాక్యాన్ని చదివేవాడే ఈ వాక్యాన్ని పాటించగలడు. ఈ వాక్యాన్ని పాటించినోడే వాడి జీవితంలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందంట. సో గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ లవ్ ఇన్ దట్ పర్సన్ ఇఫ్ యు ఆర్ ఎ మెడిటేటర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, దేవుని వాక్య ధ్యానము, దేవుని వాక్యాన్ని గైకొనుట, దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమవుట. దీనంతటికి మొదటిది, చాలామంది వాక్యాన్ని నెరవేర్చలేదు. ఎందుకు నెరవేర్చలేవు? దేవుని వాక్యాన్ని చదివితే మనం తిడతాం, చూడు ఇడు అలా జీవిస్తున్నాడు, ఇడేం చేస్తున్నాడు, చూడు ఇడన్నీ ఎలాంటి పనులు చేస్తాడు. వాడికి కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి కొంచెము ధ్యానించడము.
నీవు కొన్ని పాపాలను జయించలేకపోతున్నావా, కొన్ని బలహీనతలను జయించలేకపోతున్నావు, నువ్వు తిట్టుకోక, ఎక్కువ వాక్యాన్ని ధ్యానించు, జయించే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు నేను చేయలేకపోతున్నాను? 20 ఏళ్ళ బట్టి నువ్వు 10 నిమిషాలే చదువుతున్నావు. అరగంట చదివి చూడు, దాన్ని జయించి వీరుడోలే బయటకు వస్తావు. హల్లెలూయా. ఆ సింహాన్ని చీల్చి బయటకు వస్తావు నువ్వు. యూనో, ఆ శోధనను, ఆ పాపాన్ని, ఆ బలహీనతను జయించి బయటకు వచ్చేస్తావు. పక్కన చెప్పు, కొంచెం డోస్ పెంచు అనండి. ఫస్ట్ డాక్టర్లు అంతే, ఫస్ట్ 1 mg ఇస్తారు, తర్వాత 10 mg, తర్వాత 20 mg. డోసు పెంచితే దెబ్బకు రోగం బయటకు వచ్చింది. అలాగే పక్కన వాళ్ళు చెప్పు, వాక్యం ధ్యానించే డోసు పెంచు అని ఈరోజు నుంచి. ఈరోజు అభిషేకం ద్వారా ఏంటో తెలుసా? 100 mg డోస్ అనమాట, 1000 mg డోసు. హల్లెలూయా. యూ విల్ రీడ్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము ధ్యానించేవాడు వాక్యాన్ని గైకొనేవాడుగా మారుస్తాడు. వాక్యాన్ని గైకొనేవాడు దేవుని ప్రేమను పరిపూర్ణంగా నెరవేర్చువాని వలె మారుస్తాడు. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద కీ. కమ్ ఆన్, బ్రింగ్ ద ఆయిల్ నౌ. Bring the oil now. I'm going to pray for the oil. నజరేయుడైన యేసయ్యా, అవును, ఈరోజు నీవు సంఘాన్ని ఆశీర్వదించబోతున్నావు. ఈరోజు నుంచి నీ వాక్యములో మర్మాలు తెలుసుకొని, నీ వాక్యాన్ని లోతుగా ధ్యానించి, నీ వాక్యాన్ని పాటించి వారి జీవితాల్లో బంధకాల నుంచి బయటకు వచ్చేటువంటి సామర్థ్యాన్ని ఈరోజు సంఘానికి అంతటికీ ఇవ్వబోతున్నావు. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఈరోజు నూతన అభిషేకంతో వాక్యములో లోతైన విషయాలు తెలుసుకొని సమస్తాన్ని జయించి విడిపింపబడి సంతోషముగా ఉండే జీవితాన్ని వీరందరికీ దయచేయమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, అవును, ఈ ఆఖరి రోజు 7 అభిషేకాలను నీవు మాకిచ్చి ఉన్నావు. నీ లక్షణాలు, నీ గుణాలు, అవునయ్యా, ఈ శరీరాన్ని జయించి ఆత్మ ద్వారా జీవించేటువంటి విధానము మాకు నేర్పించావు. అవును, మా ద్వారా ఈ వాక్యము మహిమపరచబడుతుంది. అవును, దేవుని వాక్యం దూషం పడకుండా ఉండడానికి ఇదిగో ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలా, ఎటువంటి బైబిల్ పఠనం మేము కలిగి ఉండాలా, ఎలా నీతిగా జీవించాలా, ఎలాగ నిన్ను ప్రేమించాలా, ఎటువంటి శరీరముతో మేము ఉండాలనేటువంటివన్నీ మాకు బోధించావు. ఈ ఆఖరి రోజుని ఇదిగో వాక్యము ఎవరికైతే అర్థమవ్వట్లేదో ఆ వాక్యము అర్థమయ్యే కృపను దయచేయండి. వారు బైబిల్ చదువుతున్నప్పుడు జుంటె తేనె తాగునంత మధురముగా ఆ అనుభవము దయచేయండి. పరిశుద్ధాత్మ లోతైన విషయాలు వారికి బోధించండి. అవును, ఆ వాక్యము చదువుతున్నప్పుడు దేని విషయంలో బంధింపడ్డారో, ఏ వ్యాధుల్లో, కష్టాల్లో, బాధలు బంధింపడ్డారో వాటి నుంచి వారికి విడుదల దయచేయండి. అదే కాదు, దేవుని వాక్యాన్ని ఎలా ఇతరులకు ప్రకటించాలో అనేటువంటిది వారికి బోధించండి. ఈరోజు బోధింపబడిన వాక్యము, నీ వాక్యము ఎలా ఆధారపడతారో, అవును, రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మేము జీవిస్తాము. అదే వాక్యము ద్వారా కొలతలేని ఆత్మనిస్తానన్నావు. అవును, అనేక విషయాలు నీ వాక్యం గురించి మేము ఈరోజు ధ్యానించామయ్యా. కాబట్టి నీ వాక్యాన్ని మేము లోతుగా చదివే కృపను అందరికీ దయచేయండి. ఈ రోజు నుంచి ఆ వాక్యమును భుజిస్తూ, ఆ వాక్యము ద్వారా వారి ప్రవర్తన, వారి జీవితము పరిపూర్ణముగా మారునట్లు, వారి ఆర్థిక జీవితంలో, ఆరోగ్య అన్ని జీవితాల్లో వారు ఫలించే అభివృద్ధి పొందినట్లు ఈ 7వ అభిషేకం వారికి దయచేయండి. అవును, మళ్ళా 500 సంవత్సరాల పాటు రానటువంటి కృపను ఇదిగో ఈ అభిషేకంతో మాకు ఇస్తున్నావు. అనేక విషయాలు, అనేక పండుగలు, యూదుల పండుగలు అన్నీ కూడా ఈ కాలంలో వచ్చి ఉన్నాయి. అవును, ఈ ఆఖరి రోజు ప్రతి ఒక్క పురుషుడిని, స్త్రీని మీరు తాకండి. అవును, బంధింపబడిన ప్రతి వారిని విడిపించండి. ఈ రోజు నుంచి నీ నామానికి మహిమ వచ్చేటట్లుగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చమని, నీ శక్తితో నింపమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, గొప్ప కార్యములు చేయు నా యేసయ్య. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్ నా యేసయ్య. అవును, ఈ సంఘము నీది, రక్తము పెట్టి కొన్నావయ్యా. మా బలహీనతలను నిశ్చయముగా నీవు వరించి మాకు అనేక వరాలను ఇచ్చావు.
అవును, ఈరోజు నువ్వు మాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ఎలా చేయబోతున్నావో, ఎలాగ నీవు మమ్మల్ని నడిపించావో గొప్ప దేవుడు అయ్యా. అవును, మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించు దేవుడు. అవును, చెవు వినని, కన్ను చూడని, హృదయము గ్రహించని కొత్త సంగతులు మాకు బోధిస్తావయ్యా. అవును, యు ఆర్ ఎ హోలీ స్పిరిట్, యు విల్ టీచ్ డీప్ థింగ్స్. మర్మములను విడిచి నీ వాక్యము నుండి నువ్వు బోధించగలవు. అవును, సమస్తము నీ వాక్యము ద్వారా వచ్చింది కాబట్టి అన్ని మర్మాలు నీ వాక్యములో ఉంటాయి. గొప్ప దేవుడు అయ్యా. అవును, మాకు ఉత్సాహాన్ని ఇచ్చావు, మాకు దర్శనాన్ని ఇచ్చావు. అవును, మా సంఘం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు, మాకు బోధించావు. అవును, అనేక మంది రోగాలతో, నొప్పులతో ఉంటుండగా వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ నొప్పులను తీసివేయండి. ఎయిడ్స్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, ఇదిగో ప్రభువా ఎముకల్లో వ్యాధి, రక్తములో వ్యాధి, పైల్స్ వ్యాధి, ఇదిగో ప్రభువా గెడ్డలు, కణితులు, తలనొప్పి, సైనస్, మైగ్రేన్, కన్ను, చెవు, ముక్కు, ఎముకలు నొప్పులు, ప్రతి చర్మము, ప్రతి అవయవాన్ని ముట్టి మీరు స్వస్థపరచండి. ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకుని. అదే కాదు, ఐశ్వర్యము, ఎవరికైతే ఐశ్వర్యము లేదో వారికి ఐశ్వర్యము దయచేయండి. పక్షి రాజుల బలాన్ని కూడా మాకు ఇవ్వండి. అవును, వీటికే వాటికంటే గొప్పవారు కాదా అంటావు. ఈ 2 పక్షుల కంటే నేను నమ్ముకున్న మేము శ్రేష్ఠులము కాబట్టి ఈ 2 కంటే సంపూర్ణమైన గుణాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్ బ్లెస్ us, విజిట్ us. ఈ ఆవరణంలో ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఈ దర్శనం నెరవేరినట్లు గొప్పగా వారిని ఆశీర్వదించమని, నీ శక్తితో సామర్థ్యంతో నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.